ప్రార్థన చేశాడు. చేతులెత్తి, అయ్యా నేనే కాదు, ప్రపంచ నలుబొల్ల నుండి నీ మందిరం దగ్గర నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏ దేశపు వారైనా, వారు ఏ విగ్రహారాధికులైనా, వారు ఏ అన్యజనులైనా, వారు నిన్ను ఎరగని వారైనా, వారు నీకు విరోధులైనా, వారు ఘోర పాపులైనా, నువ్వు వారి ప్రార్థన విని వారిని ఆశీర్వదించి పంపాలి. అప్పుడు నీ నామము ప్రపంచవ్యాప్తమవుతుంది. హల్లెలూయా. ఆయన నామము ఎప్పుడు ప్రపంచవ్యాప్తం అవ్వడం ప్రారంభించింది అంటే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు. లేకపోతే ఆ రోజు వరకు ఏమనుకున్నారంటే దేవుడు ఇశ్రాయేలులకే. ఆ రోజు నుండి ఏమైంది? దేవుడు మానవ జాతికి అంతా దేవుడు అయ్యాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ గెలిచారు. దావీదు రోజు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరానికి వచ్చి గొప్ప విజయాలను చూచాడు. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన సే విజయ్ మిల్తే హై. ప్రార్థన చేయటం ద్వారా నీ జీవితమందు విజయాలను చూడగలుగుతావు. ప్రార్థన మానవద్దు దయచేసి. డు నాట్ స్టాప్ యువర్ ప్రేయర్. కీప్ ప్రేయింగ్ యువర్ సెల్ఫ్. వేరే వారితో నీకు పని లేదు. నీవైతే ప్రతిరోజు ప్రార్థించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరిట నీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థన మన జీవితాలలో విజయాలను తీసుకొని వచ్చేదై ఉన్నది. చాలాసార్లు ప్రార్థన యొక్క శక్తిని మనం గుర్తెరగం, మోకరించం, ప్రార్థన చేయం. ఎందుకు చేయటం లేదు అంటే మనకు లేఖనాల్లోని సత్యము ఇంకా అర్థం కాకనే. ఒకవేళ అది నువ్వు గ్రహించగలిగితే, అది నీకు అర్థమైతే, ప్రార్థన ముగించకుండా నువ్వు రోజును ముగించవు. మోషే చేతులు క్రిందికి దించినప్పుడు ఏం జరిగింది? మీరు చెప్పండి, ఏం జరిగింది? అమాలేకీయులు మోషే చేతులు పైకెత్తినప్పుడు ప్రార్థన విజయాలను అందించేదిగా ఉన్నది. ప్రార్థన విజయాలకు సాధనమై ఉన్నది. ప్రార్థన శత్రువు మీద విజయాన్ని తీసుకొచ్చేదై ఉన్నది. అందుకే మోషే తన చేతులు పైకెత్తగా ఇశ్రాయేలీయులు గెలిచిరి. నేను